సరే, ఈ మధ్యకాలం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం పెద్ద హల్చల్ అయింది, చాలా మంది కూడా చనిపోవడం జరిగింది, కుటీర పరిశ్రమలు బయటపడ్డాయి. ఎలా స్పందిస్తారు టోటల్గా ఈ కల్తీ మద్యం సంబంధించి? కల్తీ మద్యం ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్లో కూడా చాలా అనుభవం ఉంది మీకు, ప్రజలు కష్టపడి పనిచేసినాడు ఎవడైనా కానీ రైట్ అయ్యేసరికి ఒక 90 వేసుకోకుండా ఇంటికి వెళ్ళండి. వాడికి క్రమశిక్షణ కలిగిన ఒక శ్రామికుడు 90 వేసుకుని వెళ్ళేవాడు. ఫుల్గా తాగి బార్ దగ్గర పడిపోయేటటువంటి శ్రామికులు కూడా ఉన్నారు. భార్య సగం రైతులుగాడు వెళ్ళి లేపుకొచ్చుకొని ఓ ముద్ద అన్నం పెట్టుకొని పడుకుంటారు. అది వేరండి. ఇక మందు అనేది 80%కి ఎడిట్ అయిపోయిందండి. ఈ మందు అనే దాని మీద బాగా ఇన్కమ్ ఉంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకుందామని పొలిటికల్ లీడర్లు అందరూ కూడా దానికి వ్యాపారం. మీరు చూడండి, ఏ బ్రాందీ షాప్ వెనకాలన్నా రాజకీయ నాయకులు ఏందుందా? సారాని మీరు ప్రోత్సహించవచ్చు. అంటే ప్రత్యేకించి అడిగేది సంబంధించి సారాని మందుని అసలు పొలిటికల్ లీడర్లు ప్రోత్సహించవచ్చా? సరే, ప్రోత్సహించారు, 50 కోట్లు, కోటి రూపాయలు, 2 కోట్లు పెట్టి షాపులు తీసుకుంటున్నారు. మీరు ఒరిజినల్ మందు అమ్ముకోండి, క్వాలిటీ మందు ఇవ్వండి. కావాలంటే 10 రూపాయలు ఎక్కువ అమ్ముకోండి. ఈ దొంగ సారాలు, దొంగ మద్యాలు, ఇవన్నీ కూడా తయారు చేసిన మద్యాలు చూడండి. అడ్డ రోడ్లో ఏంటి, అక్కడేంటి రాయలసీమలో మొలకలు చెరువు పరిస్థితి. టీడీపీ సంబంధించిన అభ్యర్థి జయచంద్ర రెడ్డి ఎవరైనా కానీ, నాట్ ఓన్లీ టీడీపీ, నాట్ ఓన్లీ జనసేన, లేదా ఇంకోటి సార్, ఎవరైనా కానీ అది తప్పు. పేద ప్రజల్ని నిలువున మీరు హత్య చేస్తున్నారు అంతే. అలాంటివి మాత్రం నిర్మోహమాటంగా అరికట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మరి ఎప్పుడు స్పందిస్తాడు కానీ స్పందించి యాక్షన్ తీసుకోవాలి. చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినప్పుడు కూడా ఆయన కొంచెం సంశయంతో మనం ఏదన్నా యాక్షన్ తీసుకుంటే కూటమి చీలుద్దేమో, పేద ప్రజలకు అన్యాయం జరుగుద్దేమో అనే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్. ఆయన స్పందించకపోతే జనాల మరణాలు పెరిగిపోతున్నాయి కదా, పేదవాడు చనిపోయే పరిస్థితి వస్తుంది. కల్తీ మద్యం దాగి కల్తీ బలైపోతున్నారు, ఎన్నో కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి. మీరు ఒకటి ఆలోచించండి, ఒక వ్యక్తి చచ్చిపోయినా 10 మందిని బతికించాలి, 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశం, కాన్సెప్ట్తో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు జరిగేది అది. తప్పులు జరగట్లంటే తప్పులు జరుగుతున్నాయి. వీటన్నిటినీ అరికడటానికి, దివ్యదృష్టితో చూస్తానికి పవన్ కళ్యాణ్ దశావతారాలు ఉన్నోడేం కాదు, అంటే 10 తలకాయలు ఉన్నోడేం కాదు. ఆయనకు ఉన్నది ఒకే తలకాయ. ఈ తలకాయతోనే బీజేపీ ఓ పక్కన దొబ్బుతుంది, టీడీపీ ఓ పక్కన ఎన్నుకోటు పొడుస్తుంది, ఓ పక్కన వైఎస్ఆర్ పార్టీ పవన్ అనేవాడు ఉంటే నాకు బతుకులేదనేది అతను నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అతను అనేది ఉంటే నన్ను తొక్కుతానన్నాడు, తొక్కాడు కాబట్టి, నా కోట్లు కూడా పనిచేయలేదు కాబట్టి రేపొద్దున అతను అనేది లేకోకుండా చూసుకోవాలనేది అతని ఆలోచన. మళ్ళీ 29లో సపోర్ట్ చేయకపోతే ఏంటనేది ఈయన ఆలోచన. అయ్యే చూసుకుంటాడా? సొంత జన సైనికులకే న్యాయం జరగకపోతే అయ్యే చూసుకుంటాడా? ఏం చూసుకుంటాడు సార్?